గేమ్ చేంజర్. సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అండ్ శంకర్ గారు కాంబినేషన్లో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ నిన్నైతే రిలీజ్ అయింది. సో దీనికి మిక్స్డ్ రివ్యూస్ అయితే కనిపిస్తున్నాయి మనకి ఓవరాల్గా అయితే. బట్ ఇది మనకి ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనకి 51 crores అయితే వచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఒక పాన్ ఇండియా లెవెల్ మూవీ అని కాకుండా ఒక మీడియం రేంజ్లో అయితే వచ్చినట్లు తెలుస్తుంది. ఎందుకంటే 51 crores అనేది పెద్ద నెంబర్ కాదు, అలాగని చెప్పి చిన్న నెంబర్ కూడా కాదు. సో మీడియంలో వచ్చింది. అండ్ ఇందులో మనకి మెయిన్గా 7 crores అనేది హిందీ నుంచి వచ్చింది. సో హిందీ బెట్లో పెద్దగా ఇంపాక్ట్ అయితే లేదు గేమ్ చేంజర్కి. సో తెలుగు వెర్షన్ నుంచే 42 crores అయితే వచ్చాయి. అండ్ హిందీ వెర్షన్ డబ్బుడ్ వెర్షన్కి 7 crores అయితే వచ్చాయి. సో దీంతోపాటు తమిళ్ వెర్షన్లో 2.1 crores అండ్ కన్నడ మలయాళం వెర్షన్స్లో 1,50,00,000 అయితే వచ్చినట్టు తెలుస్తుంది. అండ్ కన్నడలో పెద్దగా ఆల్రెడీ చాలా వరకు దీన్ని అపోజ్ చేస్తున్నారు. అండ్ మలయాళంలో 50 lakhs అయితే వచ్చింది. సో ఈ రకంగా మనకి మొత్తంగా ఓవరాల్గా అయితే మనకి ఫస్ట్ డే కలెక్షన్ 51 crores దరిదాపుల్లో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది గేమ్ చేంజర్ది. సో గేమ్ చేంజర్కి మనకి చూసుకున్నట్లయితే ఎస్జే సూర్య గారు, నాజర్, బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్, మురళీ శర్మ గారు అందరూ చాలా ఇందులో క్యాస్టింగ్ అయితే చాలా హెవీగానే పెట్టారు. అండ్ మెయిన్గా ఇందులో మనం చెప్పుకోవాల్సిందంటే అప్పన్న క్యారెక్టర్ గురించి అయితే మెయిన్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఎంత మాట్లాడినా సరే ఓవరాల్గా చూసుకున్నట్లయితే శంకర్ గారు కంప్లీట్గా మనకి చెప్పినట్లుగా అంత అన్ప్రెడిక్టబుల్గా కానీ లేకపోతే అంత వేరియేషన్స్ అయితే చూపించలేదనే చెప్పుకోవాలి. సో మూవీ అయితే లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్గానే ఉంది. బట్ కంప్లీట్గా డిజాస్టర్ అని అయితే చెప్పలేం. సో ఒక యావరేజ్ డీసెంట్ అయితే వెళ్ళిపోవచ్చు. సో పండగ సీజన్ కూడా కదా, సో అది కూడా మనకి కలిసి వచ్చి గేమ్ చేంజ్ అని అయితే సేవ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఏదైనా సరే 221 crores బిజినెస్ అయితే ఉంది దీనికి. సో 223 crores అయితే ఓవరాల్గా కలెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఫస్ట్ డే మనకి 51 crores వచ్చింది. సో పండగ సీజన్లో ఏమాత్రమైనా కుదురుకొని మనకి 221 crores క్రాస్ చేసి బ్రేక్ ఈవెన్ అవుతుందేమో చెక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది మనకి. సో ఏం చేసినా సరే ఫస్ట్ వీక్లోనే చేయాలి. రేపు మనకి డాకు మహారాజ్ రిలీజ్ అవుతుంది. అండ్ 14th మనకి సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే వస్తుంది. సంక్రాంతికి వస్తున్న మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఫస్ట్ ప్రిఫరెన్స్ సంక్రాంతికి వస్తున్నాకే ఇస్తారు. అండ్ మనకి కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి దానికి ఎక్కువ మంది జనాలు వెళ్ళే ఛాన్సులు కూడా ఉన్నాయి. అండ్ ఇవి పక్కన పెడితే మనకు చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్లో మనం ఈ శంకర్ గారు చేసిన ఇన్ఫ్రారెడ్ కెమెరాస్తో తీసిన ఫస్ట్ ఇండియన్ సాంగ్ నానా హైరానా. సో ఈ సాంగ్ ఇంకా మనకి టెక్నికల్ ఇష్యూస్ వల్ల దీన్ని రిలీజ్ చేయలేదు. ఇది మనకి 14th యాడ్ చేస్తామని చెప్తున్నారు. సో ఈ సాంగ్ గురించి కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. సో ఈ మూవీలో ఈ సాంగ్ లేకపోవడం అండ్ దీని గురించి ముందు ఇన్ఫర్మేషన్ కూడా లేకపోవడం ఒక మైనస్ అని చెప్పుకోవాలి. అండ్ 50 feet కొండ విలేజ్ సెట్, దానికి కాస్ట్యూమ్స్ అవన్నీ పెట్టి ఒక కంప్లీట్గా ఒక డిఫరెంట్గా అయితే చేశారు. అండ్ ఈ ఎపిసోడ్ మాత్రం సినిమాకి నిజంగా హైలైట్ అని చెప్పుకోవాలి. అండ్ ఈ ఎపిసోడ్ కొంచెం డ్రాగ్ చేసినా లేకపోతే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి సినిమాలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా సినిమా ఇంకొంచెం అడిషనల్గా అడ్వాంటేజ్ అయ్యి ఉండేదని చెప్పి అయితే అందరూ మాట్లాడుకుంటున్నారు. అండ్ రామ్ చరణ్ గారు మాత్రం యాక్టింగ్ పరంగా అయితే చాలా బాగా చేశారు. ఆయన పరంగా అయితే ఆయన 100% అయితే ఇచ్చారు. సో శంకర్ గారు మళ్ళీ అవుట్డేటెడ్గానే వెళ్ళినట్లయితే అర్థమవుతుంది. అంటే ఫాస్ట్ స్పేస్లో తీసుకోవాలి సినిమా అని ఆలోచించి ఓవరాల్గా అయితే దీని మీద కొంచెం డౌన్ అయినట్లుగానే అర్థమవుతుంది. సో మీకేమనిపించింది మీరైతే కమెంట్ చేయండి. మూవీ చూసారా? చూస్తే ఎలా అనిపించింది కమెంట్ అయితే చేయండి.